వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను కావ్య. సమంత రూత్ ప్రభు ఈ పేరుకో బ్రాండ్ ఉంది. ఆమె లైఫ్ కో వాల్యూ ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం, నలుగురికి మంచి చేయాలనే గుణం హీరోయిన్ గా కెరీర్ లో లగ్జరీ లైఫ్ ను చూసింది. అంతే కేర్ గా ఎంతో మంది అమ్మాయిల ఆలనా పాలనా చూస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దుతోంది. ప్రేమ పెళ్లికి దారి తీసి ఆ తర్వాత విఫలమైన అందరి అమ్మాయిల్లా విలపించలేదు. అనారోగ్యం ఆమెను బలహీనపరిచినా భయపడలేదు. అంతకు 100 రెట్లు మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇచ్చి సినీ లోకంలో మరోసారి తన సత్తా ఏంటో చాటుకుంటోంది స్టార్ హీరోయిన్ సమంత. ఇవాళ ఆమె 38వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్న ఆమె లైఫ్ జర్నీపై స్పెషల్ ఫోకస్. చెన్నైలోని పల్లవరంలో జోసెఫ్ ప్రభు, నిన్నిట్టే ప్రభు దంపతులకు 1987 ఏప్రిల్ 28న పుట్టింది శామ్. శామ్ ఫాదర్ తెలుగు ఆంగ్లో ఇండియన్, తల్లి సిరియన్ మలయాళీ. చిన్నప్పటి నుంచే శామ్ చదువులో ఇంటెలిజెంట్. చదువుకునే సమయంలోనే పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకోవాలని ఒక బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేసినట్లు సమాచారం. ఆ తర్వాత మోడలింగ్ ద్వారా తన కెరీర్ను ప్రారంభించింది. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సమంతకు ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేదు. నటన మీద ఉన్న ఆసక్తితోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఏమాయ చేసావి మూవీతో కుర్రకారు క్రష్ గా మారిపోయింది సమంత. ఫస్ట్ మూవీతోనే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సినీ ప్రియుల హృదయాలను దోచేసుకుంది. ఈ సినిమా తర్వాత శామ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆటో నగర్, సూర్య, ఈగ, జనతా గ్యారేజ్, ఆహా, మజిలీ, ఓ బేబీ, మహానటి, శకుంతలం ఇలా ఆమె సినీ జర్నీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది శామ్. క్యారెక్టర్ ఏదైనా తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను మైమరపిస్తుంది శామ్. నటనతో పాటు ఫ్యాషన్, సోషల్ సర్వీస్ ఇలా ప్రతి రంగంలోనూ తన పేరు వినిపించేలా చేసుకుంది ఈ చిన్నది. చిన్న సేల్స్ గర్ల్ గా కెరీర్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. ఏమాయ చేసావే సినిమా చేస్తున్నప్పుడే శామ్ నాగ చైతన్యతో ప్రేమలో పడింది. 7 ఏళ్ల పాటు శామ్ తన లవ్ ను సీక్రెట్ గా ఉంచింది. ఆ తర్వాత 2017లో చైతును పెళ్లి చేసుకుంది. కానీ 4 ఏళ్లు కాకుండానే వీరి వివాహం విడాకులకు దారితీసింది. చైతో డివోర్స్ తర్వాత శామ్ ఎన్నో అవమానాలను, హేళనలను ఎదుర్కొంది. కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత కోలుకోవడానికి టైం పట్టింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా మంది సమంతను ట్రోల్ చేశారు. నెటిజన్ల ట్రోలింగ్ వల్ల ఇబ్బంది పడ్డ శామ్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. అన్నింటిని తట్టుకుని నిలబడింది. ఆ తర్వాత కొంతకాలానికి కోలుకున్న 2022లో మయోసైటిస్ మహమ్మారి బారిన పడి మరోసారి దెబ్బతింది సమంత. మయోసైటిస్ తో మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతున్న సినిమాపై తరుకున్న నమ్మకంతో, డెడికేషన్ తో అప్పటికే ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసింది. ఇక ఆ సినిమాల ప్రమోషన్ల ఇంటర్వ్యూల్లో ఆమె పలుమార్లు కన్నీటితో తన ఆవేదనను అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. తన బాధను బయట పెట్టింది. ఇక ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఏడాది పాటు ఆరోగ్యానికి కేటాయించింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో మయోసైటిస్ తో పోరాడింది. ఆ వ్యాధిని కూడా జయించింది. చైతో విడాకుల తర్వాత ఎదురైన పరిణామాలను, మానసిక ఆరోగ్య సమస్యలను తన ఫ్రెండ్స్, కౌన్సిలర్ల సహాయంతో అధిగమించింది. ఇప్పుడు వరుసగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ నిలబెట్టుకుంటుంది. దట్ ఈస్ సమంత అని ప్రూవ్ చేసుకుంది. సినిమాలతో పాటు సామాజిక సేవలను తన పేరును చాటుకుంది శామ్. 2012లో ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన శామ్ ఎంతో మంది మహిళలు, పిల్లలకు సహాయం చేస్తుంది. మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న శామ్ మరొక వైపు ట్రాలాలా అనే మూవింగ్ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారింది. తన ప్రొడక్షన్ లోనే సమంత ఇప్పుడు శుభం అనే సినిమాను నిర్మిస్తుంది. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏదేమైనా జీవితంలో ఎన్నో ఛాలెంజ్లు, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొన్న సమంత కథ ఓ మహిళ తమ కలలను ఎలా
సాకారం చేసుకోవాలో చూపించేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనడంలో అతిశయోక్తి కాదేమో. అందుకే మరోసారి మెగా 9 టీవీ తరపు నుంచి సమంతకు హ్యాపీ బర్త్డే.